హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 21/12/2021 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ఈరోజు సెన్సెక్స్ వచ్చి 497 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. కానీ ఓపెనింగుకి అంటే గ్యాపప్ తోటి ఓపెన్ అయింది. గ్యాపప్ తోటి ఓపెన్ అయిపోయి 1078.73 పాయింట్ల వరకు పెరిగి మరలా చివరిలో 12:50కి 12:48 నిమిషాల నుంచి ఫాల్ అవ్వటం మొదలైంది. ఫాల్ అయ్యి మళ్ళీ లాస్ట్కి అంటే 1078 పాయింట్లు పెరిగి తగ్గి మళ్ళీ పెరిగి 497 పాయింట్లలో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇది బిఎస్సి సెన్సెక్స్. ఇది 0.89%. నిన్నటి మీద ప్లస్ 56,319.01 క్లోజింగ్ సెన్సెక్స్ ఫిగర్. తర్వాత నిఫ్టీ వచ్చి ప్లస్ 156.65 పాయింట్లు ప్లస్ 0.94%, 16,770.85 క్లోజ్ అయింది నిఫ్టీ. ఇది ఈరోజు 322 పాయింట్లు అంటే గ్యాపప్ అయిండు, హైకి వెళ్ళిండు, మళ్ళీ 12:48 నుంచి పడటం మొదలైంది. 322 పాయింట్లు తేడా మరలా 156.65 పాయింట్లలో ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత సెన్సెక్స్ 30లో ప్లస్ 23 కంపెనీలు, మైనస్ 7 కంపెనీలు, టోటల్ 30 కంపెనీలు. నిఫ్టీ వచ్చి 50 కంపెనీల్లో ప్లస్ 39 మైనస్ 11, 50 కంపెనీల్లో ప్లస్ 39 మైనస్ 11. ఇక బ్యాంక్ నిఫ్టీకి వచ్చి ప్లస్ 168 పాయింట్లు, 0.49%, 34,607.85 పాయింట్లు. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇది కూడా 660 పాయింట్లు హైకి లోకి అంటే గ్యాపప్తో ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 660 పాయింట్లు ఓవరాల్గా. కానీ మరలా చివరికి 168 పాయింట్స్లో ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు బ్యాంకు నిఫ్టీలో 7 ప్లస్ 5 మైనస్, టోటల్ 12. సెన్సెక్స్లో 23 ప్లస్ 7 మైనస్, టోటల్ 30. 23 ప్లస్ 7 మైనస్ సెన్సెక్స్లో. తర్వాత ఈరోజు టోటల్ టర్న్ ఓవర్ వచ్చి F&Oలో 70,38,975.66 కోట్లు F&Oలో. ఈక్విటీ క్యాష్ ఎన్ఎస్సిలోనే క్యాష్లో 54,722.76 పాయింట్లు, 54,722.26, మొత్తం 70,93,697.92. ఇక్కడ చూస్తే మనకి నిఫ్టీ మీకు గ్రాఫ్ చూపిస్తున్న నిఫ్టీ గ్రాఫ్, బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్ వి షేప్లో తిరిగింది. ఈ వి షేప్లో తిరగటం అంటే అర్థం ఏంటిదంటే సింపుల్గా నిలబడిపు వచ్చినట్టు. అంటే ఏంది? దీన్ని బట్టి చూస్తే నన్ను చాలామంది అడుగుతారు, అయిపోయింది చెప్తారు, అయిపోయింది చెప్పేది ఏముంది, రేపటిది చెప్పండి అని అంటున్నారు. అయితే రేపటిది చెప్పడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మేము ఎందుకు చెప్పము అంటే ఈరోజు రాత్రికి యూరోపియన్ మార్కెట్లు ఎలా క్లోజ్ అయిందో తెలవాలి. యుఎస్ మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యి అంటే ఈవినింగ్ 7 o'clock యుఎస్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి, తెల్లవారుజామున 3:30కి యుఎస్ మార్కెట్లు క్లోజ్ అవుతాయి. యూరోపియన్ మార్కెట్లు మధ్యాహ్నం 12:30కి ఓపెన్ అయ్యి రాత్రి 9-9:30 మధ్యలో క్లోజ్ అవుతుంది. అంటే ఏంటిది? యూరోపియన్ మార్కెట్లు ఎలా క్లోజ్ అవుతుందో గమనించాలి, యుఎస్ మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అవుతాయో గమనించాలి, మరలా పొద్దున్నే ఏషియన్ మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయో గమనించాలి. వీటిని బట్టి మనము రేపు ఉదయం మన మార్కెట్లు ఎలా బిహేవ్ చేస్తాయి అనేది కూడా తెలవాలి. అంతే తప్ప చాలామంది ఇప్పుడు చెప్పేది ఏముంది, అయిపోయింది కదా రేపటిది చెప్పరాదు అని అంటే, రేపటి చెప్పడానికి ముందు ఈ యూరోపియన్ మార్కెట్లు అయిపోవాలి, యుఎస్ మార్కెట్లు ఓపెన్ కావాలి, క్లోజ్ అవ్వాలి, ఏషియన్ మార్కెట్లు ఓపెన్ కావాలి రేపు ఉదయం. అప్పుడే మనము మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, న్యూట్రల్ అవుతుందా అనేది ఒక ఐడియాకి వస్తుంది. కానీ ఇప్పుడు మీకు ఐడియా కోసం ఏంటిదంటే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సే, గెస్ చేయటమే. ఇప్పుడు మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో సెన్సెక్స్ వి షేప్లో తిరిగింది. టెక్నికల్ ఏం చెప్తుంది? రేపు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తుంది. ఇది కన్ఫామ్ కాదు. ఎందుకంటే రేపు ఉదయం మళ్ళీ ఏషియన్ మార్కెట్లని, యుఎస్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు ఎలా ఉన్నాయో దాన్ని బట్టే మళ్ళీ మన మార్కెట్ బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక ఐడియా కోసం అడుగుతున్నారని చెప్పేసి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత ఈరోజు ఏదైతే పెరిగిందో ఈ పెరిగిన దాన్ని ఏమంటాము అంటే మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయినాయి అంటారు. నిన్న బ్లాక్ మండే, బ్లడ్ బాత్
ఈరోజు బౌన్స్ బ్యాక్ అంటే ఏంది, ఇప్పుడు జనరల్గా గోడకి బంతి వేస్తే మళ్ళీ ఎలా వెనక్కి వస్తుందో, కిందికి కొడితే బాల్ ఎలా పైకి లేస్తుందో, అలానే మార్కెట్ ఏదైతే నిన్న బాగా పడిందో ఇవాళ బౌన్స్ బ్యాక్ అయిందంటారు. అంటే మళ్ళీ పెరగటానికి దోహదపడిందని చెప్తారు. దాన్నే బౌన్స్ బ్యాక్ అంటారు. తర్వాత సపోర్ట్ తీసుకుందంటారు. తర్వాత 2 రోజుల నుంచి పడుతూ వచ్చింది, ఇవాళ మళ్ళీ రివర్స్ అయిందంటారు. తర్వాత పాజిటివ్ గ్లోబల్ క్యూస్ అంటే రాత్రి యుఎస్ మార్కెట్లు క్లోజ్ అవ్వటం, ఇవాళ ఉదయం ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ కావటం, ఇవన్నీ గ్లోబల్ క్యూస్ అంటారు. అంటే గ్లోబల్గా ఏవైతే మార్కెట్స్ ఉన్నాయో అవి పాజిటివ్లో ఉండబట్టి పెరగటం అంటారు. తర్వాత ఏషియన్ మార్కెట్లు కూడా ఇవాళ పాజిటివ్లోనే ఓపెన్ అవ్వటం. తర్వాత షార్ట్ కవరింగ్, వాల్యూ బయింగ్ అంటారు. షార్ట్ కవరింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ పడటం మొదలుపెట్టిందో ఈ మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే సెల్ చేయడం మొదలు పెడతారు. అంటే షార్ట్ కొట్టడం అంటారు, షార్ట్ అనమాట. దాన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. ఈ షార్ట్ సెల్లింగ్ ఏదైతే జరుగుతుందో ఈరోజు ఏమవుతుంది, మళ్ళీ కొంచెం అన్ని గ్లోబల్ క్యూస్ అన్నీ బాగా ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయిందో దాన్ని ఏమంటారు అంటే షార్ట్ కవరింగ్ అంటారు. అంటే ఏవైతే పడ్డాయో మళ్ళీ వాళ్ళు కొనడం అనమాట, దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. మళ్ళీ తర్వాత వాల్యూ బయింగ్ అంటారు. వాల్యూ బయింగ్ అంటే ఏంటిదంటే ఏదైతే వాల్యూ ఉండి కూడా పడిపోయినాయో కంపెనీలు, మరలా ఇన్స్టిట్యూషన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ స్క్రిప్ట్స్ని చూసుకొని ఆ వాల్యూ బయింగ్ అనమాట. అంటే దాంట్లో విలువ ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ వరల్డ్ మార్కెట్లు ఏవైతే చెప్తున్నాయో అవి డిస్కౌంట్ అయిపోయినాయి అని చెప్తారనమాట. డిస్కౌంట్ అయిపోవటం అంటే ఏంది, ఆ న్యూస్ తోటి మార్కెట్లు పడ్డంత వరకు పడిపోయినాయి, ఇంకా పడటానికి పెద్దగా ఏమీ లేదు అనేది డిస్కౌంట్ అవటం. ఆ డిస్కౌంట్ అయిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది అనేది ఈరోజు న్యూస్ అనమాట. అందుకని పెరిగింది. ఇకపోతే టాప్ గైనర్స్ వచ్చి ఈరోజు హెచ్సిఎల్ టెక్ ఒకటి, విప్రో, యూపీఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఇవి టాప్ గైనర్స్గా నిలవడం జరిగింది. ఇక ఓవరాల్గా ఎన్ఎస్సిలో అడ్వాన్సెస్, డిక్లైన్స్ 1456 అడ్వాన్సెస్, డిక్లైన్స్ వచ్చి 598, అన్చేంజ్ వచ్చి 314. అంటే పెరిగినవి, తగ్గినవి, న్యూట్రల్గా ఉన్నటువంటివి 1456, 598, 314, ఓవరాల్గా 2368 కంపెనీలు అనమాట. ఇవి మామూలుగా న్యూసు. ఇకపోతే కంపెనీల గురించి విషయం చెప్తాను. తపారియా టూల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. అది ఇంటీరియం డివిడెండే 70 రూపాయలు ఇస్తుంది. అది చాలా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 70 రూపీస్ ఒక షేర్కి డివిడెండ్ ఇస్తుంది. తర్వాత నిన్న ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది 3565 కోట్లకి, డిఐఏలు కొనటం జరిగింది 2764 కోట్లకి. తర్వాత ఎక్సెల్ రియాలిటీ, ఏదైతే ఎక్సెల్ రియాలిటీ ఇన్ఫ్రా ఉంది అది డైవర్సిఫై అవుతుంది. అది కోర్ బిజినెస్ యాక్టివిటీస్ ఏదైతే ఇంపోర్ట్, ఎక్స్పోర్టు, అగ్రో ప్రోడక్ట్స్కి చేయటం జరుగుతుంది ఎక్సెల్ రియాలిటీది. తర్వాత దిలీప్ బిల్డ్కాను ఎన్హెచ్ఏ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అది కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికెట్ అంటే 677 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది కంప్లీట్ అవ్వటం జరిగింది. తర్వాత కల్పతరు పవరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. 49% స్టేక్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. 23% కల్పతరుకి, 26% టు టీఈఈసిఎల్, కోహిమా మరియాని ట్రాన్స్మిషన్, దానికి అప్రావా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, దానికి కల్పతరు పవర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత గేట్వే డిస్ట్రిప్యాక్స్ అని ఒక కంపెనీ ఉంది, అది మెర్జర్ అవుతుంది, ఎన్సిఎల్టీలోకి మెర్జర్ అవుతుంది, గేట్వే దీంట్లో కలుస్తుంది. తర్వాత ఎమాల్గమేషన్ విత్ గేట్వే రైల్ ఫ్రైట్ లిమిటెడ్, అంటే గేట్వే డిస్ట్రిప్యాక్స్లోకే ఎమాల్గమేషన్ ఒక కంపెనీ అవుతుంది, అది గేట్వే రైల్ ఫ్రైట్ లిమిటెడ్. తర్వాత హ్యారిసన్ ఆగ్రో ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో ఇది కమర్షియల్ ఆపరేషన్స్, ఐస్ క్రీము తయారు చేస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ప్లాంట్ తెలంగాణలో ఉంది, అది రోజుకి 1,00,000 కేజీలు ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది హ్యారిసన్ ఆగ్రో. తర్వాత జూబ్లెంట్ ఇంగ్రీవా అని ఒక కంపెనీ ఉంది, అది 100 కోట్లకి కమర్షియల్ పేపర్ ఇవ్వడం జరిగింది. తర్వాత రోలెక్స్ రింగ్స్ అని ఒక కంపెనీ ఉంది, అది ఎంఓఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ డెవలప్మెంట్ టెక్స్టైల్ అండ్ అపారెల్ పార్కుకి, అది ఐటీ పార్కు, టాయ్ పార్కు అండ్ గోండల్ డిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ 1500 కోట్లతోటి రోలెక్స్ రింగ్స్, టెక్స్టైల్ అపారెల్ పార్క్ ఒకటి, ఐటీ పార్క్ ఒకటి, టాయ్ పార్క్ ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ తోటి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇది బయాలజికల్ అండ్ వ్యాక్సిన్లోకి ఎక్వైర్ చేయడం జరుగుతుంది, అది 101 crores ఎక్వైరింగ్ యాపాన్ బయోఫా, ఆ కంపెనీని వీళ్ళు తీసుకోవడం జరిగింది, ఏది పిరమల్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు.
తర్వాత దబ్రియా ఫుడ్ అని దబ్రియా ప్లైవుడ్, మన గ్రీన్ ప్లై మాదిరి దబ్రియా ప్లైవుడ్ వాళ్ళకి ఆర్డర్ రావడం జరిగింది టాటా ప్రాజెక్ట్ నుంచి. యూపీవీస్ విండోసు డోర్సు దానికోసం ఈ దబ్రియా ప్లైవుడ్కి 19.92 కోట్ల ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత గ్లోబల్ స్పిరిట్ అని ఒక కంపెనీ ఉంది, అది రన్నింగ్ చేస్తుంది, అది ఎన్హాన్స్ అయింది. కెపాసిటీ 260 కిలోలీటర్లు పర్ డేకి, అది 120 కిలోలీటర్లు పర్ డే ఉండేది గ్లోబల్ స్పిరిట్, అది ఇప్పుడు 260 కిలోలకి ఎన్హాన్స్ అయింది, కెపాసిటీ పెంచుకోవటం జరిగింది. ఇంకా కేపీఐటీ, అది గ్రీన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్లోకి వెళ్ళటం జరిగింది కేపీఐటీ. తర్వాత ఎస్బీఐ వచ్చి 100 crores జేఎస్డబ్ల్యూ సిమెంట్లోకి ఇన్వెస్ట్ చేస్తుంది. అది ఎవరు? ఎస్బీఐ వాళ్ళు. జేఎస్డబ్ల్యూ సిమెంటు, సిసిపిఎస్ అంటారు, కంపల్సరీలీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, సిసిపిఎస్ కన్వర్టబుల్ కంపల్సరీ ప్రిఫరెన్స్ షేర్స్. తర్వాత స్పుట్నిక్ వి ఒకటి వ్యాక్సిన్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ మన ఒమిక్రాన్కి 2-3 నెలల్లో వ్యాక్సిన్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది, రష్యా స్పుట్నిక్ వి వ్యాక్సిన్ది. తర్వాత ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు 9,028 కోట్లకి న్యూ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ముంద్రా టు పానిపట్కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు 9,028 కోట్లతోటి న్యూ ఒకటి పైప్ లైన్ ఇస్తున్నారు ముంద్రాకి. తర్వాత బిర్లా టైర్స్ వచ్చి రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అది డెట్ నుంచి డీమెర్జ్ చేయడం జరుగుతుంది. ప్యాసింజర్ కార్ రేడియల్ టైర్స్ని బిర్లా టైర్లోంచి డీమెర్జ్ చేస్తుంది, విడగొడుతుంది అనమాట అది. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్ పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పిఎల్ఐ ఏదైతే గవర్నమెంట్ ఉందో, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ అంటే దాంట్లోకి వెళ్తుంది, అది స్టోరేజ్ ఇష్యూ బై మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ సెట్టింగ్ అప్. తర్వాత ఇది మన లియాన్ బ్యాటరీలు అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో అది ఎక్సైడ్ చేయడానికి ఉంది. తర్వాత శిల్ప మెడికేర్ అనే కంపెనీ ఉంది, అది అప్రూవల్ ఆఫ్ డీసీజీఐ నుంచి ఒక లాంచ్ అప్రూవల్ వచ్చింది, డీసీజీఐ నుంచి లాంచ్ చేసింది ఒక మెడిసిన్ని. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ సోనీలోకి మెర్జ్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. సోనీ టీవీ ఇప్పటి నుంచి జీ ఉండదు, నెక్స్ట్ సోనీ ఉంటుంది. ఇది మీకు బిగినర్స్ లెర్నర్స్ కోసం, ఇది ఒక ఐడియా కోసము, ఇది ఒక విశ్లేషణ. మార్కెట్ ఎందుకు ఏం జరిగింది, పెరగటానికి రీజన్ ఏంటిది, ఏమేమి పెరిగినాయి, ఎందుకు పెరిగింది, సెన్సెక్స్ ఏంటిది అనే దానికే తప్ప వేరే విధంగా కాదు. ఇది ఎక్స్పర్ట్స్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ కామెంట్ చేస్తే అది చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ని నన్ను మళ్ళీ కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఏమని అయిపోయింది చెప్పేది ఏముంది, అవబోయేది చెప్పు అని అంటే అవబోయేది ఎవరు ఆయనకు తెలిసి ఉంటుంది, ఎందుకు చెప్పట్లేదు అనేది ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. అయిపోయింది చెప్పడానికి ఈ బిగినర్స్ లెర్నర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఉండదు, రేపొద్దున ఇది పేపర్లో పడే న్యూస్ అనమాట. కానీ ఇప్పుడే మనం ఈరోజు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈరోజు విశ్లేషణ. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు.